అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది కర్ణాటకలోని యశ్వంతపూర్కి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హాసన్ అనేటువంటి పట్టణం యొక్క బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది కదండి. ఇంతకీ ఈ హాసన్ ఎందుకు వచ్చానో ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను. హాసన్ నుండి బేలూరు అనేటువంటి గ్రామానికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కుతున్నానండి. ఈ బేలూరు ఎందుకు వచ్చాను ఏమిటో ఇప్పుడు చెప్తాను. బేలూరులో అద్భుతమైనటువంటి శిల్ప సంపద కల చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూడడానికి వచ్చానండి. ఇదంతా హాసన్ బస్ స్టాండ్ దాటి ఇప్పుడు వెళ్తున్నాం. హాసన్ నుండి బేలూరుకి 30 కిలోమీటర్లు, 53 రూపాయలు బస్ ఛార్జీ చేశారు. ఇప్పుడు హాసన్ నుండి బేలూరు వెళుతున్నాం. ఈ బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైందండి. 11వ శతాబ్దంలోనిది. ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం అమరశిల్పి జక్కన్న కట్టినట్లుగా మనకి చరిత్ర తెలుస్తుంది. మనకి తెలుగులో అమరశిల్పి జక్కన్న అని ఒక తెలుగు మూవీ కూడా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటిది. వారు కట్టినటువంటి గుడి ఈ బేలూరులో ఉన్నదండి. అద్భుతమైనటువంటి శిల్ప సంపద, మనం ఎప్పుడు కని విని ఎరుగినటువంటి శిల్ప సంపద ఈ బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయంలో మనం చూడవచ్చు. ఈ ఆలయాలు ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఇవన్నీ కూడా విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను 10 రోజుల వరకు ఈ కర్ణాటక స్టేట్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు, సౌందర్య ప్రదేశాలు, విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి ఈ కర్ణాటక స్టేట్ రావడం జరిగింది. నేను మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ ట్రైన్ ఎక్కి యశ్వంతపూర్ దిగాను. యశ్వంతపూర్ నుండి మరలా ఇంకొక ట్రైన్ ఎక్కి హాసన్ అనేటువంటి పట్టణం వచ్చాను. ఆ హాసన్ నుండి మళ్ళీ ఇప్పుడు బేలూరు వెళుతున్నానండి. మొత్తం 1200 కిలోమీటర్లు జర్నీ చేశాను. నాకు ఈ జర్నీకి 24 గంటల సమయం పట్టింది. ఈ హాసన్ నుండి బేలూరుకి వెళ్తున్నాం కదా, వెళ్ళేటువంటి రూటు చాలా ఆహ్లాదకరంగా బాగుంటుంది. అందుకని ఈ రూట్ మీకు చూపించడం జరుగుతుంది. వెళ్ళే దారిలో మనం ఆ దేవాలయాల చరిత్రను కూడా కొంచెం చెప్పుకుందాం. ఈ బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం హొయసళ ఆలయాలు అంటారు. వీరు ముఖ్యంగా 3 దేవాలయాలు కట్టించడం జరిగింది. ఒకటి బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం, 2 హలిబేడు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అద్భుత ఆలయాలు. హొయసళలు అంటే అదొక వంశం అండి. చోళరాజులు, చాణుక్యరాజులు ఇలా అంటాం కదండి. అలాగే ఈ హొయసళలు కూడా ఒక వంశము. వీరు ఈ బేలూరు గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంగడి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. హొయసళలు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, హోయ్ అంటే
కన్నడ భాషలో చంపడం అని అర్థం. సళ అనేటువంటి చిన్న బాలుడు వారి యొక్క గురువైనటువంటి సుదత్తుని సహాయంతో ఒక పెద్ద పులిని చిన్న వయసులోనే చంపడం వల్ల అతనికి హోయసళ అని బిరుదునిచ్చారు. అలా హోయసళలు ఆవిర్భవించారు. హోయసళలలో 4వ తరం వాడైనటువంటి వాడు విష్ణువర్ధనుడు. ఈ హోయసళలు మొట్టమొదట చాణక్యులకి సామంతులుగా ఉండేటువంటి వారు. విష్ణువర్ధనుని కాలంలో వీళ్ళు స్వతంత్రులయ్యారు. బాగా కీర్తి గడించి రాజ్యాన్ని విస్తరింపజేసి చాలా కాలం పరిపాలించారు. వీరు పరిపాలించినప్పుడు ఈ ఆలయాలను నిర్మించారు. ఎంతో సుందరంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ శిల్పకళను వారు చక్కగా శిల్పులను పోషించి అద్భుతమైనటువంటి ఆలయాలను ఈ తరం వారికి కూడా అందించినటువంటి ఘనత హోయసళలది. హోయసల దేవాలయాలు అంటారు. ఈ ఆలయాలు వరల్డ్ హెరిటేజ్ వారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ బేలూరులో ఉన్నటువంటి ఆలయం నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకము 1117వ సంవత్సరంలో నిర్మించారు. విజయవర్ధనుడు అనేటువంటి రాజుని దీన్ని నిర్మించడం జరిగింది. విజయవర్ధనుడు తన దిగ్విజయానికి స్మారకంగా ఇక్కడ విజయనారాయణ దేవాలయాన్ని నిర్మించారు. జనం అందరూ చెన్నకేశ్వర స్వామి అని పిలవడంతో అది చెన్నకేశ్వర స్వామిగా ఆలయంగా అభివృద్ధి చెందింది. 103 సంవత్సరాలు శ్రమించి కష్టపడి కట్టినటువంటి దేవాలయం ఈ బేలూరులో ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారు. ఎక్కడికక్కడ ఒక స్తంభాన్ని 5 పార్ట్లుగా చిత్రీకరించి ఒకదాని మీద ఒకటి చక్కగా అమర్చటం నైపుణ్యంతో కలిగినటువంటి శిల్ప సంపద. ఆ కాలంలో సిమెంటు కానీ సున్నం కానీ లేవు. ఎలాంటి టెక్నాలజీ లేనటువంటి కాలంలో అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విశేషం. సుమారు 103 సంవత్సరాలు ఈ ఆలయాన్ని కట్టడానికి సమయం పట్టిందంటే మనం నమ్మలేనటువంటి విషయం. ముందు ఒక మహారాజు ప్రారంభించి ఆ తరువాత ఆయన కాలంలో అవ్వకపోతే తన కొడుకు రాజ్యానికి వచ్చిన తర్వాత తన కొడుకు కాలంలో కూడా దాన్ని చేపట్టి అప్పటికీ అవ్వకపోతే మనవడు పూర్తి చేసినటువంటి ఆలయం. మొత్తం 103 సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించడానికి పట్టింది అని మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వకాలం ఇదంతా కూడా దట్టమైనటువంటి అరణ్యంగా ఉండేటువంటిది. భస్మాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు కథ మనకు తెలుసు కదా. ఆ కథ ఇక్కడే జరిగిందని చెప్తూ ఉన్నారు. పూర్వం ఒక రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి తన చేయి ఎవరి నెత్తి మీద పెడితే వారు వెంటనే బూడిద అయిపోవాలి అని వరం కోరుతాడు. బోళాశంకరుడు భక్తుడు కోరినటువంటి వరాన్ని ఇవ్వకపోతే బాగోదని తథాస్తు అని శివుడు ఆ భస్మాసుడికి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరము నిజమో కాదో అని శివుడి మీదే ప్రయోగించాలని చెప్పేసి శివుడు వెనకాల పడతాడు ఆ రాక్షసుడు. అయ్యో, నేనిచ్చిన వరం నాకే ముప్పు తెచ్చిందని పరమేశ్వరుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడుతాడు. ఆ తరువాత విష్ణుమూర్తి మోహిని అవతారము దాల్చి అందమైనటువంటి సుందరి రూపంతో ఆ రాక్షసుడి కళ్ళ ముందు కనబడితే ఆ రాక్షసుడు ఆ స్త్రీని చూచి మోహించి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. నేను దేవకన్యను, నన్ను పెళ్లి చేసుకోవాలంటే
నీకు నాట్యం వచ్చి ఉండాలి, నీకు నాట్యం వచ్చా అని అడుగుతాడు. నాకు నాట్యం రాదని రాక్షసుడు చెప్తాడు. అయితే నేను నాట్యం నేర్పుతాను, నువ్వు నేర్చుకో, ఆ తరువాత మనం వివాహం చేసుకోవచ్చు అని ఆ మోహిని చెబుతుంది. ఆ మోహిని చెప్పిన మాటలకు మాయలో పడిపోయినటువంటి రాక్షసుడు మోహిని చెప్పినట్లుగా నాట్య భంగిమలు ప్రదర్శిస్తూ ఆఖరికి ఆ మోహిని తన చేయిని తన తల మీద పెట్టుకునేటువంటి భంగిమను ప్రదర్శించడంతో ఆ రాక్షసుడు తన చేయిని తన తల మీద పెట్టుకుంటాడు. వెంటనే ఆ రాక్షసుడు బూడిదగా మారిపోతాడు. ఇదే భస్మాసురుని కథ. ఈ కథ జరిగింది ఇక్కడేననేటువంటి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి వారిని ప్రతిరోజు మోహిని అవతారంలో అలంకరిస్తూ ఉంటారు. బొట్టు, కాటుక, గాజులు, చీర కట్టడం, అచ్చం మోహినిలా ఈ స్వామివారిని ప్రతిరోజు అలంకరిస్తూ ఉంటారు. అది కన్నుల పండుగగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు మనం మోహిని రూపంలో చూడవచ్చు. అలాగే జక్కన్న అనే అతను ఈ ఊరు వచ్చి ఈ ఆలయం నిర్మాణంలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు తన యొక్క భార్యా పిల్లలను వదిలేసి ఈ గ్రామం వస్తాడు. ఆ తరువాత చిన్నపిల్లవాడైనటువంటి జక్కన్న కుమారుడు ఢంకణాచారి ఈ గ్రామానికి వస్తాడు. ఈ ఆలయ నిర్మాణంలో ఒక విగ్రహంలో కొంత లోపం ఉన్నదని కుమారుడు చెప్తాడు. వారు తండ్రి కొడుకులని వారిద్దరికీ తెలియదు. చిన్నప్పుడెప్పుడో వదిలేయటం వల్ల పెరిగి పెద్దవాడై ఆ కుమారుడు కూడా గొప్ప శిల్పకారుడై ఈ గ్రామం వస్తాడు. ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఈ విగ్రహంలో లోపం ఉందని కుమారుడు చెప్తాడు. వెంటనే జక్కన అందుకు అంగీకరించడు. ఈ విగ్రహంలో ఏమీ లోపం లేదని చెప్తాడు. అంతటా ఆ విగ్రహాన్ని బొడ్డు దగ్గర పగలగొట్టి చూస్తే అందులో ఒక కప్ప సజీవంగా ఉంటుంది. కప్ప ఉన్నటువంటి ఆ విగ్రహం విగ్రహారాధనకు పనికిరాదు. అప్పుడు జక్కన్న ఏ లోపమైనా ఉంటే నా చెయ్యి నరుక్కుంటాను అని శపథం చేస్తాడు. ఆ లోపమున్నటువంటి ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి జక్కన్న తన చెయ్యిని తాను నరుక్కుంటాడు. ఆ తరువాత మరలా వారి సొంత గ్రామానికి వెళ్ళి ఒక విష్ణు ఆలయాన్ని నిర్మించేటువంటి సందర్భంలో అతనికి మళ్ళీ ఆయనకి వచ్చేస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి కథలు జరిగినటువంటి ఈ ప్లేసు మనం చూడవలసినటువంటి దేవాలయము ఈ బేలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు రాబోయేటువంటి వీడియోలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు మా పురాణ అమృతం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వచ్చేటువంటి వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కని విని ఎరిగినటువంటి శిల్ప సంపదతో అద్భుతమైనటువంటి ఆలయాలు మీరు చూడవచ్చు. ఈ వీడియోలని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఈ మంచి మంచి వీడియోలని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చూసేటువంటి అవకాశం వారికి కూడా మీరు కల్పించిన వారు అవుతారు. ఇదిగోనండి, మనం బేలూరు పట్టణ సమీపానికి వచ్చేసాం. రాబోయే వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ కావద్దు. బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం అనేటువంటి వీడియో వస్తుంది, తప్పనిసరిగా చూడండి. మనం బేలూరు గ్రామానికి వచ్చేసాం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా రాబోయేటువంటి వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. నేను మొట్టమొదటిగా
మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో యశ్వంతపూర్ వచ్చానండి. యశ్వంతపూర్ నుండి మళ్ళీ బెంగుళూరు హాసన్ లోకల్ ట్రైన్లో హాసన్ రావడం జరిగింది. అక్కడి నుంచి హాసన్ నుండి ఇప్పుడు బేలూరు వచ్చాను. మచిలీపట్నం నుండి యశ్వంతపూర్కి స్లీపర్ 500 రూపాయలు టికెట్. అక్కడి నుండి యశ్వంతపూర్ నుండి హాసన్కి పాసింజర్లో వచ్చాను, 40 రూపాయల టికెట్. అక్కడి నుండి హాసన్ నుండి బేలూరుకి 53 రూపాయల బస్సు టికెట్తో ఇక్కడికి చేరుకున్నాను. మొత్తం 600 రూపాయలతో నేను బేలూరు చేరుకున్నానండి. ఇక్కడ ఎక్కడ స్టే చేశానంటే చెన్నకేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి మాతృశ్రీ కళ్యాణ మండపం అనేటువంటి దాంట్లో ఒక రూమ్ తీసుకున్నాను. ఆ వివరాలన్నీ మీకు రాబోయే వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.